హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇలా మెత్తటి స్పాంజీ లాంటి ఇడ్లీలు కావాలనుకుంటే మీరు మాత్రం ఏమాత్రం మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే చూసేయాల్సిందే. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా, మనకి చూడ్డానికి కూడా మృదువుగా ఉంటుంది అనమాట. మెత్తగా స్పాంజీ లాగా వచ్చేస్తుంది. ఇగోది చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వనపర్తి ఇడ్లీ రవ్వను అయితే యూజ్ చేశాను. ఈ రవ్వ వచ్చేసి ఒక పావు కేజీ తీసుకుంటే, మనం మినప్పప్పు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకొని, సగ్గుబియ్యం ఒక 50 గ్రామ్స్ వేసుకున్నామంటే ఈజీగా మనకి ఇడ్లీ రవ్వ అనేది చాలా అంటే చాలా మృదువుగా వచ్చేస్తుంది. ఇడ్లీలు అనేది చాలా మెత్తగా వస్తాయి. ఇవి రెండింటిని మనం మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపి క్లీన్ వాటర్తో కడుక్కున్న తర్వాత మనం పక్కకు పెట్టేసి ఒక 2-3 అవర్స్ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం ఇది మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత మెత్తగా ఫైన్ లాగా వచ్చేసి, మెత్తగా వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా, మెత్తగా వచ్చేసిన తర్వాత దీంట్లో ఇవి మనం కడుక్కొని పెట్టుకున్న దాంట్లో దాన్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఓవర్ నైట్ మొత్తం ఉంచేసుకొని ఇడ్లీని వేసేసుకోవడమే, ఏం లేదండి. చాలా అంటే సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా ఇడ్లీలు అయితే వేసేసుకొని ఫ్లేమ్ అనేది ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆఫ్టర్ మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇడ్లీలు అనేది చక్కగా ఉడికేసేయండి. 15 మినిట్స్లో మనకి ఇడ్లీ అనేది ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేసేసుకోండి. ఈ విధంగా చేసేసారంటే మెత్తటి స్పాంజీ లాంటి ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోతాయండి. సింపుల్ ప్రాసెస్, కాకపోతే ఓవర్ నైట్ మనం పెట్టుకోవాలి పిండిని. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.